So everyone keep your audio. Yes, good morning to all of you. See guys, మనకి నిన్నటి సెషన్లో బేసిక్గా మనం ఏం చెప్పుకున్నామండి? నిన్నటి సెషన్లో చైతన్య కుమార్ వీడియోని ఆఫ్లో పెట్టుకోండి. చైతన్య కుమార్ వీడియోని ఆఫ్లో పెట్టుకోండి. ఓకే, సి గైస్, నిన్నటి సెషన్లో మనం బేసిక్గా కొన్ని ప్రజెంటేషన్ క్లాసెస్ మనం తీసుకున్నాం. ఓకే, సో వాలంటీర్గా మనకి కొంతమంది వచ్చి ప్రజెంటేషన్ క్లాసెస్ ఆల్మోస్ట్ 10+ స్టూడెంట్స్ ప్రజెంటేషన్ సెషన్స్ ఇచ్చారు. ఈరోజు అసలు మనకి రియల్ టైంలో అసలు వర్క్ మనకి సర్వర్స్ ఏ సర్వర్స్లో మనం పని చేయాలి అనే దాని మీద మనకి ఈరోజు సెషన్. టుమారో మనకి కాన్ఫిగరేషన్స్, టుమారో నుంచి కాన్ఫిగరేషన్ స్టార్ట్ అయిపోతాయి. కాన్ఫిగరేషన్ సంబంధించి వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో కాబట్టి టుమారో నుంచి అందరూ కూడా సర్వర్ యాక్సెస్ ఇమీడియట్గా తీసుకోవాలి. ఓకే, సో మీరు టుమారో నుంచి సర్వర్ యాక్సెస్ తీసుకోవాలి. టుమారో కాన్ఫిగరేషన్స్ గురించి చెప్తాను. ఓకే, ఇక తర్వాత నుంచి అన్ని క్లాసెస్ మొత్తం సర్వర్లోనే ఉంటాయి మొత్తం. అర్థమైందా? సో కాబట్టి సో ఎవరైనా సరే సర్వర్ తీసుకోకపోతే ఇమీడియట్గా సర్వర్ యాక్సెస్ తీసుకోవాలి. అండ్ రిజిస్ట్రేషన్ ఇంకా చాలామంది చేసుకోలేదు, చాలామంది చేశారు, కొంతమంది చేసుకోలేదు. సో చాలామంది చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సిబిఎం ఐడికి పంపించండి. అలాగే షేక్ బాబ్జీ ఐడికి, 2 ఐడికి, షేక్ బాబ్జీ అలాగే సిబిఎం, ఈ 2 ఐడీస్కి మీరు పంపిస్తేనే అది వ్యాలిడ్ అవుతుంది రిజిస్ట్రేషన్. సో కాబట్టి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంపల్సరీగా అందరూ ఫాలో అవ్వాల్సిందే. ఓకే, సో ఇక్కడ మనకి షేక్ బాబ్జీ అనే ఐడి ఉంటుంది. ఈ ఐడికి మీరు చాట్లో పంపించాలి. అలాగే సిబిఎంకి కూడా మీరు పంపించాల్సి ఉంటుంది. అర్థమైందా? సో మనకి బేసిక్గా సర్వర్ సంబంధించి డీటెయిల్స్ నేను ఆల్రెడీ చాట్లో పెట్టాను. నెంబర్ ఆఫ్ టైమ్స్ మళ్ళీ పెడుతున్నాను. ఎందుకంటే ఇంకా సర్వర్ స్టార్ట్ అయిపోద్ది అని చెప్పాను. ఈ వీక్లో మనకి మొత్తం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనేది కంప్లీట్ అయిపోద్ది అని చెప్పాను. ఓకే, రేపటి నుంచి కాన్ఫిగరేషన్ వర్క్ స్టార్ట్ అయిపోతుంది. సో everyone need to get server access on an immediate basis. So people who have taken server access, please give your name in the chat box. సో ఎవరైతే సర్వర్ తీసుకున్నారో ఒకసారి స్కైప్లో వెళ్ళి చాట్లో టేకెన్ అని చెప్పి మెసేజ్ పెట్టండి. సో ప్లీజ్ ఇక్కడ మనకి S4 హనాకి సంబంధించిన సర్వర్ యాక్సెస్ మాత్రమే తీసుకోవాలి. వేరే సర్వర్ యాక్సెస్ నాట్ అలౌడ్, ఓన్లీ S4 హనా. ఓకే, మనం చెప్పుకునేది S4 హనా సిస్టంలోనే, ఈసీసీ వద్దు. ఈసీసీ సర్వర్లో చెప్పుకోవట్లేదు మనం. ఓకేనా? రైట్. సి గైస్, ఇప్పుడు మనకి సర్వర్స్ రియల్ టైంలో మనం చెప్పాక డాక్యుమెంట్స్ మెయింటెనెన్స్ నేను ఎగ్జాంపుల్ ఇచ్చాక. సో బేసిక్గా డాక్యుమెంట్స్ మెయింటెనెన్స్ అంటే ఏంటి, కంపెనీలో వెళ్ళిపోతూ ఉంటారు అని చెప్పా కదా, చూడండి. ఓకే, సో మనకి వీక్లీ డే టు డే రిపోర్ట్స్ ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. ఒకసారి చూడండి, ప్రీవియస్ వీడియో రివైజ్ చేయండి. సి గైస్, మనకి సో ఈరోజు మనకి ఇది చాలా ఇంపార్టెంట్ సెషన్. రేపు పొద్దున ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు. ఇక్కడ నుంచి మొత్తం అంతా, ఇక్కడ నుంచి కాదు, ఎప్పుడైతే ప్రాజెక్ట్ క్లాసులు స్టార్ట్ అయినాయో అక్కడి నుంచి అన్ని ఇంపార్టెంటే. అర్థమైందా అందరికీ? సో నేను ఊరినే చెప్పట్లేదు, ఇవన్నీ కూడా ఓరియంటేషన్ క్లాసెసే చాలా ఇంపార్టెంట్. ఓకే, సో రేపు పొద్దున్న మీ ప్రాజెక్ట్ గురించి మాట్లాడిస్తానన్న దగ్గర 10 మెంబర్స్ వరకు మాట్లాడారు. ఇంకొంచెం క్లాసెస్ అయిన తర్వాత ఇంకొంచెం కొంతమంది మాట్లాడిస్తాను. ఓకే, సో మనకి సో S4 హనా ఫైనాన్స్ సర్వర్స్ అంటే సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటాం. సో ల్యాండ్స్కేప్ రేపు పొద్దున్న ఇంటర్వ్యూలో నిన్ను అడుగుతారు, రేపు పొద్దున్న ఏ సర్వర్లో నువ్వు పని చేసావు అని. రేపు పొద్దున్న మనల్ని ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సో ఇక్కడ చాలా వరకు క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి మనకి. సిస్టమ్ ల్యాండ్స్కేప్. సో ల్యాండ్స్కేప్ అనే వర్డ్ ఎప్పుడైనా వింటే దాని మీనింగ్ ఏంటి?
సిస్టమ్ ల్యాండ్స్కేప్ మీన్స్ లిస్ట్ ఆఫ్ సర్వర్స్. రేపొద్దున రియల్ టైంలో నువ్వు ఏ సర్వర్లోనూ పని చేయబోతున్నావు దాన్నే మనం ఏం చెప్తాము? సిస్టమ్ ల్యాండ్స్కేప్. సిస్టమ్ ల్యాండ్స్కేప్ మీన్స్ లిస్ట్ ఆఫ్ సర్వర్స్. ఓకే, సో మనకి రియల్ టైంలో మనం యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ కింద ఏ సర్వర్లో పనిచేస్తాం? శాండ్ బాక్స్ సర్వర్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రీ-ప్రొడక్షన్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. SAP S/4HANAలో మనకి సో మెయిన్ ఏ సర్వర్స్ ఉన్నాయి? ఓకే, శాండ్ బాక్స్ సర్వర్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రీ-ప్రొడక్షన్ సర్వర్ అండ్ ప్రొడక్షన్ సర్వర్. మెయిన్లీ ఈ సర్వర్స్ మనం ఏ కంపెనీలో అయినా సరే ఈ సర్వర్స్ చూడొచ్చు. కొన్ని సర్వర్స్ ఇందులో ఉంటాయి, కొన్ని సర్వర్స్ ఉండవు. అవి ఉండే ఏంటి, ఉండదు ఏంటి అనేది కూడా డిస్కస్ చేద్దాం. సో మెయిన్ సర్వర్స్ మనకి కంపల్సరిగా ప్రతి కంపెనీలో ఉండే సర్వర్స్ ఇవి. సో ఈ మెయిన్ సర్వర్స్ ఏంటి మనకి? డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. ఈ మూడు కూడా మనకి మెయిన్ సర్వర్స్ అంటారు. మెయిన్ సర్వర్స్ డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. సో మనకి SAPలో కంపల్సరీగా ఈ మూడు సర్వర్స్ మీద మనం పనిచేస్తాం. ఈ శాండ్ బాక్స్ సర్వర్ అనేది జస్ట్ ఫర్ ట్రయల్ అండ్ ఎర్రర్ లేదా R&D కోసం. అంటే జనరల్గా ఈ శాండ్ బాక్స్ సర్వర్ అనేది సర్వర్ కింద కౌంట్ కాదు. ఈ శాండ్ బాక్స్ సర్వర్ అనేది సర్వర్ కింద కౌంట్ కాదు, మీ ప్రాక్టీస్ కోసం. ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లో ఆడాలంటే మనం నెట్ ప్రాక్టీస్ చేసుకొని వెళ్తాం, అవునా కదా? నెట్ ప్రాక్టీస్ కౌంటా, ఇంటర్నేషనల్ కౌంటా? నెట్ ప్రాక్టీస్ కౌంట్ కాదు, అవునా కదా? ప్రాక్టీస్ కోసం మనకి ఏమైనా తెలియలేదు అనుకోండి, తెలుసుకోవడం కోసం R&D అంటాం. ఏంటిది R&D అంటే? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ట్రయల్ అండ్ ఎర్రర్. ఓకే, ఇందులో ఏం చేసినా సరే మనకి సర్వర్స్ ఎఫెక్ట్ అవ్వవు. సో నీ టెస్ట్ పర్పస్ కోసం, అర్థమైందా? కాబట్టి ట్రయల్ అండ్ ఎర్రర్ అండ్ R&D పర్పస్ కోసం యూజ్ చేసే సర్వర్ ఏంటి? శాండ్ బాక్స్ సర్వర్. సిస్టంలో కాన్ఫిగరేషన్ అంతా కూడా ఏ సర్వర్లో చేస్తారు? కాన్ఫిగరేషన్ అంతా కూడా ఏ సర్వర్లో చేస్తారు? డెవలప్మెంట్ సర్వర్లో చేస్తారు. సో ఎంటైర్ టెస్టింగ్ యాక్టివిటీస్ దేంట్లో చేస్తారు? క్వాలిటీ సర్వర్. సో మనకి ప్రీ ప్రొడక్షన్ సర్వర్లో మనకి UAT అంటే ఏంటి? యూజర్ చేత కన్ఫర్మేషన్. మనం కాన్ఫిగరేషన్ చేస్తాం, మనం టెస్టింగ్ చేస్తే యూనిట్ టెస్టింగ్. యూజర్ చేస్తే UAT మీన్స్ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్. ఓకే, సో ఫైనల్ గా మనకి ప్రొడక్షన్ సర్వర్, ఇది మెయిన్ సర్వర్. ఇక్కడ ఎవరు పర్ఫామ్ చేస్తారు, ఏం చేస్తారు? SAP ఎండ్ యూజర్స్ డే టు డే ఎక్స్క్లూజివ్ గా యాక్సెస్ ఉంటుంది. SAP ఎండ్ యూజర్ కి సో మనకి SAP ఎండ్ యూజర్ కి ఎక్స్క్లూజివ్ గా యాక్సెస్ ఉంటే సర్వర్ ఏంటండి? ప్రొడక్షన్ సర్వర్. ప్రీ ప్రొడక్షన్ సర్వర్ లో మనకి UAT చేస్తాం. క్వాలిటీ సర్వర్ ఏంటిది? సో టెస్టింగ్ యాక్టివిటీస్ అన్ని ఏ సర్వర్లో చేస్తారు? క్వాలిటీ సర్వర్. మనకి కంపెనీలో ఉండే మెయిన్ సర్వర్స్, కంపల్సరీగా ఉండే సర్వర్స్ ఏంటి? డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రొడక్షన్. ఈ ప్రీ ప్రొడక్షన్ అనే సర్వర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అర్థమైందా? శాండ్ బాక్స్ కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో కాబట్టి మనకి మెయిన్ సర్వర్స్ అంటే ఏం చెప్తాం మనం? డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్ అండ్ ప్రొడక్షన్ సర్వర్. ఇప్పుడు దీని గురించి మనం రియల్ టైంలో మీ ఇంటర్వ్యూలో ఇలా అడుగుతాడు క్వశ్చన్.
సో టెల్ మీ అబౌట్ యువర్ సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఆఫ్ ది క్లయింట్ అని అడుగుతాడు. క్లయింట్ ల్యాండ్స్కేప్ గురించి చెప్పని అడుగుతాడు, లేదా ఆన్ విచ్ సర్వర్స్ యూ హ్యావ్ వర్క్ ఇన్ యువర్ ప్రీవియస్ కంపెనీ అని చెప్తాడు. సో in my previous company I worked with the different kind of servers. The servers are sandbox server, development server, quality server, pre-production server and production server. In sandbox server generally we use for the purpose of R&D and trial and error purpose. Here we don't know anything, we will make research in the sandbox server. In the development server we will do entire configurations, and in the quality server we will perform unit testing, and we have one more server, that is pre-production server. In this pre-production server we will perform UAT. UAT means user acceptance test. User will test out the different scenarios in the pre-production server. And the production server we don't have any access, we have only display access. మనకి ప్రొడక్షన్ సర్వర్ లో డిస్ప్లే యాక్సెస్ మాత్రమే ఉంటుంది, అంతేగాని ఎడిట్లు చేయలేవు, డిలీట్లు చేయలేవు. ఓన్లీ ఫర్ డిస్ప్లే, అంటే చూడటం వరకే తప్పిస్తే ఆ సర్వర్ లో నువ్వు ఏమి టచ్ చేయలేవు, ఎడిట్లు చేయలేవు, పోస్టులు కూడా చేయలేవు. సో ఎస్ఏపి ఎండ్ యూజర్ కి ఎక్స్క్లూజివ్ గా ఈ యాక్సెస్ ఉంటుంది. ఎవరికి ఉంటుంది? ఎండ్ యూజర్ కి ఎక్స్క్లూజివ్ యాక్సెస్ ఉంటుంది. సో ఎండ్ యూజర్స్ ఏం చేస్తారు? డే టు డే ట్రాన్సాక్షన్స్ ని ఎస్ఏపిలో బుక్ చేస్తారు, వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. ఏ సర్వర్లో? ప్రొడక్షన్ సర్వర్లో. కాబట్టి సర్వర్స్ మనకి మెయిన్లీ మనం వర్క్ చేసే సర్వర్స్ ఏంటి అంటే డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. అసలు ఏంటి సార్ ఈ సర్వర్స్ నాకు ఏం అర్థం కాలేదు ఏంటి అంటే, ఒకసారి జనరల్గా ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మీలో ఎంతమంది చెప్తారో చూస్తాను. ఓకే, ఇప్పుడు దాకా మీరు ఉపయోగించిన నాలెడ్జ్తో మీకు తెలిసింది చెప్పడానికి ట్రై చేయండి. ఒక ఎస్ఏపి ఎండ్ యూజర్ ఏంటి? ఒక ఎస్ఏపి ఎండ్ యూజర్ సో కాన్ఫిగరేషన్ టైంలో మనకి ఇన్పుట్స్ ఎవరిస్తారు? ఎండ్ యూజర్సా, కోర్ యూజర్సా? కోర్ యూజర్స్. ఓకే, సో మనకి ఎండ్ యూజర్స్ అంటే ఏంటి? సిస్టమ్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత వాళ్ళకి డెలివర్ చేసిన తర్వాత సిస్టమ్, అప్పుడు ఎండ్ యూజర్స్ దాని మీద వర్క్ చేస్తారు అనమాట. ఓకే, అలాగే దీంట్లో మళ్ళీ పవర్ యూజర్స్, సూపర్ యూజర్స్ కూడా ఉంటారు. వాళ్ళకి ఎక్స్క్లూజివ్ యాక్సెస్ ఉంటాయి, వాళ్ళకి లేని యాక్సెస్ వాళ్ళకి ఉంటాయి, లీడ్స్ కింద వీళ్ళకి. ఓకేనా? సో ఎస్ఏపి ఎండ్ యూజర్స్ మనకి ఏం చేస్తారంటే, ఎస్ఏపి ఎండ్ యూజర్ ఏం చేస్తున్నాడంటే ఒక డాక్యుమెంట్ పోస్టింగ్ చేస్తున్నాడు. సో డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు ఎస్ఏపిలో జనరల్ వచ్చే సంబంధించి ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నాడు. సో హీ గాట్ వన్ ఎర్రర్ వచ్చింది. ఓకే, సో యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ so how would you resolve the issue? ఇది నా క్వశ్చన్. టైం 5 minutes టైం ఇస్తున్నా. ఈ 5 minutes టైంలో మీరు ఇప్పటి వరకు జరిగిన క్లాసెస్కి ఏమైతే ఉందో, ఏమైతే అర్థం చేసుకున్నారో, ఆ అర్థం చేసుకున్న లాంగ్వేజ్ బట్టి ఇంకోటి బట్టి మీరు దీనికి సొల్యూషన్ ఎలా ఇస్తారు? ఓకే, నాకు ప్రాసెస్ మొత్తం చెప్పాలి. సో మనకి ఇక్కడ ఎస్ఏపి ఎండ్ యూజరు సిస్టంలో డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్న, డాక్యుమెంట్ పోస్ట్ అంటే తెలుసు కదా, రెంట్ పెయిడ్, శాలరీ పెయిడ్, ఇలా ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలి. సో అతను పోస్ట్ చేసేటప్పుడు ఒక ఎర్రర్ వచ్చింది. ఓకే, సో యాజ్ ఏ ఫంక్షన్ కన్సల్టెంట్, సో హౌ వుడ్ యూ రిసాల్వ్ ద ఇష్యూ? సో ఇది జనరల్గా నువ్వే రేపొద్దున ఫంక్షన్ కన్సల్టెంట్ కింద జాబ్లో పెట్టారు. ఓకే, సో నువ్వు ఎండ్ యూజర్ ఇష్యూని ఎలా సాల్వ్ చేస్తావు? ఇది క్వశ్చన్. 5 minutes టైం, దీనికి సొల్యూషన్ చెప్పండి. అప్పుడే కాదు, 5 minutes టైం ఉంది, మిగతా వాళ్ళు కూడా చెప్తాను. వచ్చి చెప్పాలంటే ఇక్కడికి వచ్చాను.
ఫంక్షనల్ కన్సల్టెంట్ అంటే మనమే FICO, MMO, SD, PP, QM అందరూ కూడా ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అంటే ప్రతి డిపార్ట్మెంట్కి డిపార్ట్మెంటే ఫంక్షన్. అర్థమైందా? ప్రతి డిపార్ట్మెంట్కి కన్సల్టెంట్స్ ఉంటారు. ఎస్డీకి SD కన్సల్టెంట్, MMకి MM కన్సల్టెంట్, PP కన్సల్టెంట్, FIకి FI కన్సల్టెంట్. సో టెక్నికల్ కన్సల్టెంట్స్ అంటే అబాప్, బేసిస్, BW ఇవి టెక్నికల్. ఓకే, మనం టెక్నికల్ కాదు, ఫంక్షనల్ కన్సల్టెంట్స్. మీరు వచ్చి ఇక్కడ చెప్పండి. సో ఇక ఒక పర్సన్ ఇక్కడ చెప్తున్నారు వచ్చి ఆఫ్లైన్ లో నుంచి. My name is Srihari. Now we are going to discuss about how to raise from the point of view of a end user, how to raise a ticket in SAP. When SAP end users enter day-to-day activities data, sometimes they came across different types of errors, problems. Then they have to consult the respective consultants. In this scenario, we are SAP S/4HANA Finance consultants, so that he will consult us. He will communicate the issue based on severity and urgency. He will raise the tickets in various forms like P1, P2, P3, P4. Then he will communicate the information using various ticketing tools like ServiceNow. In the ticketing tools, he will provide all those details which are relating to that ticket error, ticket issue. Then we will also he will send a mail to us. We need to respond within the specified limit based on SLA. SLA means service level agreement. If it is a P1 ticket, then the response time is 15 minutes. If it is P2 ticket, the response time is 15 minutes. And if it is P3, response time is 30 minutes. If it is P4 ticket, its response time is 30 minutes. For now I am telling the resolution time for those respective tickets. P1 for 2 hours, within 2 hours. P2 6 hours, P3 4 hours, 3 days. P4 for 4 days. We need to solve those tickets within the specified limits by considering the terms and conditions in service level agreement. In case if we are not able to solve the ticket, we need to inform to the if we face difficulties in resolving the ticket, we need to communicate to the higher management or seniors to us. If we are not able to solve the ticket within the specified time limit, then the ticket will breach. If the ticket breaches, the contact of supporting project will breach. So in any case, we should not make the ticket breach. So we need to take necessary steps in order to solve the ticket within the specified limit. That's it. Thank you. ఓకే, థ్యాంక్ యూ. సో ఇంకా ఎవరు చెప్తారండి? సో దీనికి సొల్యూషన్ ఎవరు చెప్తారు? కరెక్ట్గా చెప్పాలి, ప్రాసెస్ స్టెప్స్ ఎవరు చెప్తారు? ఆన్లైన్ స్టూడెంట్స్ ఇంకా ఎవరు చెప్తారు? Suppose SAP end user posting the transaction SAP production system. Okay, so he got error. So how would you resolve this issue as a functional consultant? This is my question. చెప్పాలి ఎవరు చెప్తారు? ఆన్లైన్ స్టూడెంట్స్ ఎవరు చెప్తారు? చెప్పలేరా ఎవరు? ఓకే, సో నేను చెప్తాను. రేపొద్దున ఈ ట్రిక్కీ క్వశ్చన్ అడుగుతారు. రేపొద్దున రియల్ టైం కన్సల్టెంటా కాదా మీరు అని చెప్పి తెలుసుకోవడం కోసం ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. సో రియల్ టైం కన్సల్టెంట్ కాకపోతే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయలేదు. రియల్ టైం కన్సల్టెంట్ అయితేనే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతారు. అవునా కదా? మిగతావి మనం బట్టి కూడా చెప్పచ్చు. బట్ ఇది రియల్గా జరిగే ప్రాసెస్ చెప్పమన్నాను. ఇది కంపెనీలో ఉండే ప్రాసెస్ చెప్పమన్నా. సో దీన్ని మీరు ఎలా చెప్పాలి దీన్ని అనేది కూడా మీకు చెప్తాను. సో మీకు ఫస్ట్ నేను ఆల్రెడీ చెప్పాను. సో మనకి టికెటింగ్ టూల్ ఏంటి? టికెటింగ్ టూల్ ఏంటిది? సో టికెటింగ్ టూల్లో మీకు ఎలర్ట్ వస్తుంది. ఏమొస్తుంది? సో P1, P2, P3, P4 టికెట్ నెంబర్ ఇన్సిడెంట్ రైజ్ అవుతుంది.
ఇన్సిడెంట్ అయితే ఇన్సిడెంట్, సర్వీస్ రిక్వెస్ట్ అయితే సర్వీస్ రిక్వెస్ట్. అవునా కదా? సో మనకి ఇన్సిడెంట్ రైజ్ అవుతుంది. ఇన్సిడెంట్ రైజ్ అయిన తర్వాత మనం ఏం చేసుకోవాలి ఫస్ట్? సో వీ నీడ్ టు assign the ticket. We need to assign the ticket with our name, with your name or your colleague. అంతేనా కదా? సో మీ నేమ్తో లేదా మీ కలీగ్ నేమ్తో టికెట్ అసైన్ చేయొచ్చు. మీ కలీగ్తో మాట్లాడి ఈ టికెట్ నువ్వు హ్యాండిల్ చేయి, నీ పేరు రాస్తున్నావు అని చెప్పి అసైన్ చేయొచ్చు. ఓకే, నీకు వర్క్ బర్డెన్ ఎక్కువ ఉంది, 5 టికెట్లు ఉన్నాయి, అతనికి ఒకటే టికెట్ ఉంది, టికెట్ అయినా అసైన్ చేయొచ్చు, తీసుకుంటారు. ఓకే, మాట్లాడుకొని ఒకవేళ ఈ టికెట్ నీకు రాదు, ఓకే మీ కలీగ్ వదవచ్చు, ఆ టికెట్ నాకు తెలీదు, నీకు అర్జెంట్గా సాల్వ్ చేయాలి, నువ్వు చేసి పెట్టి నెక్స్ట్ టికెట్ నేను తీసుకుంటాను. అది మీ ఇద్దరి మధ్య అండర్స్టాండ్. కాబట్టి సో యూజర్ విల్ రైట్ ద టికెట్ ఇన్ సర్వీస్ నౌ. Once he writes the ticket, we will get the alert through ticketing tool service now, or we will get one email message through Outlook జనరల్ గా యూజ్ చేస్తారు కంపెనీలో. ఏంటిదండి? అవుట్లుక్. సో కాబట్టి అవుట్లుక్ నుంచి మెసేజ్ రావచ్చు, లేకపోతే సో డైరెక్ట్ గా మీకు సర్వీస్ నో టూల్లో నుంచి అలర్ట్ రావచ్చు. సో ఫస్ట్ వీ నీడ్ టు అసైన్ ద టికెట్ విత్ యువర్ నేమ్ ఆర్ యువర్ కలీగ్ నేమ్. ఓకే, ఇది అయిపోయింది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? స్టెప్ 1. వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? So we need to connect directly to our end user to know more information about the ticket. అంతేనా కదా? సో అది సెకండ్ స్టెప్. సో వయా దేని ద్వారా కాంటాక్ట్ అవుతాం? వయా స్కైప్ ఉంటే స్కైప్, లేకపోతే కంపెనీస్లో ఎక్కువగా ఉండేది ఏంటిది? జూమ్ ఉంటుంది, టీమేట్స్ ఉంటుంది. అవునా కదా? తర్వాత స్టెప్ 3లో ఏం చేస్తాం? కనెక్ట్ అయిన తర్వాత సో we will ask the SAP end user, please show the error. అవునా కదా? సో థర్డ్ ఏంటి? we will request the end user to show me the సో ఎర్రర్ చూస్తే కానీ, అంతేగాని ఎర్రర్ స్క్రీన్ షాట్ పెట్టిన కానీ ఎర్రర్ స్క్రీన్ షాట్ చూసేసి దాన్ని ఫైనల్ ఇచ్చి దాని సొల్యూషన్ ఇచ్చేయకూడదు ఎప్పుడు కూడా. అర్థమైందా? వీఆర్ కన్సల్టెంట్. మనం చూసిన తర్వాత మనం ఫైనల్ సొల్యూషన్ ఇవ్వాలి తప్పిస్తే వాడు మనకి ఎస్ఏబి ఎండ్ యూజర్ స్క్రీన్ షాట్ పంపించాడు, ఆ స్క్రీన్ షాట్ నాకు తెలుసు సొల్యూషన్, అది తీసుకెళ్ళి నేను ప్రొవైడ్ చేస్తాను అయిపోయిందంటే కుదరదు. సో ఎందుకంటే మనకి ఒక ఎర్రర్ని సాల్వ్ చేసేటప్పుడు 10 ఎర్రర్స్ వస్తూ ఉంటాయి ఎస్ఏపిలో. సో కాబట్టి ఏది ఫస్ట్ ఎర్రర్ ఏది అన్నది రూట్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏమై చేయాలి మనం? సో అంటే ఏంటి? మొదల నుంచి లాక్ రావాలి. సో మనం ఏం చేయాలంటే రూట్ కాస్ట్ అనాలిసిస్ చేయాలి. సో రూట్ కాస్ట్ అనాలిసిస్ చేయాలి మనం. అంటే ఏంటి? ఆ ఇష్యూ ఏంటి, అది ఎందుకు వచ్చింది? కన్సల్టెంట్ అంటే ఏంటి? ఊరినే అవ్వం కన్సల్టెంట్ అవ్వాలంటే రీసెర్చ్ చేయాలి. ఇట్స్ అ రీసెర్చ్ ఓరియంటెడ్ కోర్స్. అర్థమైందా? సో కాబట్టి పద్ధతి కూడా రీసెర్చ్ చేసుకుంటా రావాలి కోర్స్ మనం. సో రూట్ కాస్ట్ అనాలిసిస్ చేయాలి. అంటే ఏంటి? రూట్ కాస్ట్ అంటే అసలు ఎక్కడి నుంచి మొదలైంది అన్న దగ్గర నుంచి మనం పట్టుకోవాలి. ఓకే, సో ఇక్కడ మొదలు మనం పట్టుకోవాలి అంటే సో ఫస్ట్ మనం ఏం చేయాలండి? వీ నీడ్ టు రీడ్ ద ఎర్రర్ ఫస్ట్. ఎర్రర్ని రీడ్ చేయాలి. ఎర్రర్ రీడ్ చేసేది ఏ మాడ్యూల్? ఎఫ్ఐ మాడ్యూలా, ఎంఎం మాడ్యూలా, ఎస్డి మాడ్యూలా, పిపి మాడ్యూలా అనే రీసెర్చ్ అనేది మనం చేయాలి ఫస్ట్. ఆ రూట్ కాజ్ అనాలిసిస్లో ఒకవేళ మనది కాని మాడ్యూల్స్ అనుకోండి, సో వీ డోంట్ హ్యావ్ ఎనీ యాక్సెస్ టు డూ దిస్ కాన్ఫిగరేషన్ బికాస్ ఇట్స్ ఏ ఎంఎం ఇష్యూ. We don't have any scope.
స్కోప్ లేదు. కాబట్టి వి నీడ్ టు అసైన్ దిస్ టికెట్ టు ఎంఎంటీ. అంతేనా కాదా? ఒకవేళ ఎంఎం ఇష్యూ అనుకోండి, ఎంఎం వాళ్ళకి టికెట్ మనం అసైన్ చేస్తాం. ఎఫ్ఐ ఇష్యూ అనుకోండి, డెఫినెట్లీ వీ విల్ వర్క్ ఆన్ దిస్ ఇష్యూ. అవునా కదా? కాబట్టి దాన్నే మనం రూట్ కాస్ అంటాం. సో మనం ఇష్యూని రూట్ కాస్ మొదల నుంచి పట్టుకోవాలి, అది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది. అది ఎఫ్ఐ అయితే మనం డెఫినెట్గా వర్క్ చేస్తాం. ఓకే, సో మన రూట్ కాస్ట్లో మనకి ఎర్రర్స్ టైప్ చెప్పానే మీకు. సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ వీ హ్యావ్ చెప్పాలి. ఎర్రర్స్ ఏంటి చెప్పండి, ఏమేమి ఎర్రర్స్ ఉంటాయి మనకి? కాన్ఫిగరేషన్ ఎర్రర్, మాస్టర్ డేటా ఇష్యూ, కాన్ఫిగరేషన్ ఎర్రర్ అవ్వచ్చు, ఇది మాస్టర్ డేటా ఇష్యూ అవ్వచ్చు, లేకపోతే ఎండ్ యూజర్ మిస్టేక్స్ అవ్వచ్చు, సెక్యూరిటీ ఇష్యూ, లేకపోతే సెక్యూరిటీ ఇష్యూ అవ్వచ్చు, అంటే ఆథరైజేషన్ ఇష్యూ అవ్వచ్చు, లేకపోతే సిస్టమ్ పర్ఫార్మెన్స్ లేదా బగ్స్ రావచ్చు, అబాప్ రిలేటెడ్ ఇష్యూ, సిస్టమ్ పర్ఫార్మెన్స్ ఇష్యూ అవ్వచ్చు. సో కాబట్టి మనం ఇది ఏ కైండ్ ఆఫ్ ఇంటర్ఫేస్ ఇష్యూ అవ్వచ్చు, లేకపోతే వీళ్ళు అప్లోడ్ చేసే డేటా ఫైల్ ఫార్మాట్ ఇష్యూ అవ్వచ్చు. ఓకే, సో ఫస్ట్ వీ నీడ్ టు అనలైజ్ వాట్ కైండ్ ఆఫ్ ఇష్యూ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్. కాన్ఫిగరేషన్ ఇష్యూ, మాస్టర్ డేటా ఇష్యూ అండ్ యూజర్ మిస్టేక్స్. అంటే మన సొల్యూషన్ అనేది డిపెండ్స్ అపాన్ ది ఎర్రర్. అర్థమవుతుందా? మనం ఇచ్చే సొల్యూషన్ అనేది దేని మీద ఉంటుంది? డిపెండ్స్ అపాన్ ది ఎర్రర్ బేస్డ్. కాబట్టి వీ నీడ్ టు గివ్ ద రైట్ జస్టిఫికేషన్. కరెక్ట్ జస్టిఫికేషన్ ఇవ్వాలి ఎస్ఏపీ అంటే. సొల్యూషన్ కరెక్ట్గా ఇవ్వాలి. రిసొల్యూషన్ అంటే ఇన్ టైంలో రిసొల్యూషన్. వాడు P3 టికెట్ సాల్వ్ చేస్తే 3 daysలో సాల్వ్ చేయాలి. వాడు P4 టికెట్ రైట్ చేస్తే 4 daysలో సాల్వ్ చేయాలి. కాబట్టి మనం టికెట్ని కూడా ముందు అనలైజ్ చేయాలి ఫస్ట్. ఇది ఏ కైండ్ ఆఫ్ టికెట్, హై ప్రయారిటీయా, లో ప్రయారిటీయా, తొందరగా ఇవ్వాలా, లేట్గా ఇవ్వాలా అనేది ముందు నువ్వు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో కాబట్టి ఇందులో ఏ ఎర్రర్ అన్నది ముందు మనం అనలైజ్ చేస్తాం. దాన్ని బట్టి మన సొల్యూషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏపీ ఎండ్ యూజర్ ట్యాక్స్ కోడ్. సో ఇప్పుడు కరెక్ట్గా ఏంటంటే చూడండి, జిఎస్టీ ఇప్పుడు 5%, 12%, 18% అని ఉంది. ఇప్పుడు కొత్తగా 17% యాడ్ చేశారు అనుకుందాం. మార్కెట్లో 17%, జిఎస్టీ 17% మనం సిస్టమ్ కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు 5%, 12%, 18%, 28% చేస్తాం. కానీ 17% ఇప్పుడు రీసెంట్గా యాడ్ చేశారు. అంటే కాన్ఫిగరేషన్ అయిపోయింది, ఇంప్లిమెంటేషన్ అయిపోయింది. ఇప్పుడు ఈ చిన్న కాన్ఫిగరేషన్ చేయాలి 17%. సో ఇది కాన్ఫిగరేషన్ ఇష్యూ, అవునా కదా? అంటే సిస్టంలో లేనిది మనం క్రియేట్ చేయాలి అన్నప్పుడు ఏంటో అది కాన్ఫిగరేషన్. ఓకే, ఒకవేళ ఎస్ఏపీ ఎండ్ యూజర్ రాంగ్గా ఇన్పుట్స్ ఇచ్చి చేస్తున్నాడు. రాంగ్గా ఇన్పుట్స్ అంటే సరిగా డేటా సరిగా ఇవ్వకుండా పోస్ట్ చేస్తున్నాడు. అది ఏమంటాం మనం? ఎండ్ యూజర్ మిస్టేక్స్. జిఎల్ వెండారు, కస్టమర్, అసెట్ ఇందులో ప్రాపర్గా మెయింటెనెన్స్ చేయకపోతే డేటా, అది వచ్చే ఇష్యూ ఏంటిది? మాస్టర్ డేటా ఇష్యూ. అంటే రేపు పొద్దున మనకి మాస్టర్ డేటా ఇష్యూస్ రావచ్చు. అంటే జిఎల్ అనేది మాస్టర్ డేటా, వెండార్ అనేది మాస్టర్ డేటా, అసెట్ అనేది మాస్టర్. అందులో డీటెయిల్స్ ప్రాపర్గా ఇవ్వకపోతే మాస్టర్ డేటా. మాస్టర్ డేటా అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది బిజినెస్. అందులో ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ లేకపోతే వచ్చే ఎర్రర్స్ కూడా ఉంటాయి మనకి. కాబట్టి అవి మనం సాల్వ్ చేయాలి. ఎస్ఏపీ ఎండ్ యూజర్ ఏదైనా ట్రాన్సాక్షన్ పోస్ట్ చేద్దామని టీ కోడ్ ఎంటర్ చేయగానే వాడికి నో యాక్సెస్ అన్నారు. అదేంటిది? ఆథరైజేషన్ ఇష్యూ. ఓకే, ఇలాంటివి అబాప్ రిలేటెడ్, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఇవన్నీ కూడా మనకి రేపు పొద్దున తగులుతాయి. కాబట్టి ఫస్ట్ వీ నీడ్ టు అనలైజ్ వాట్ కైండ్ ఆఫ్ ఇష్యూ ఎండ్ యూజర్ ఫేసింగ్. ఆ రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేసి అది మనదైతే మనం వర్క్ చేస్తాం, వేరే వాళ్ళదైతే ఆ టికెట్ని వేరే వాళ్ళకి అసైన్ చేస్తాం. సో వీ నీడ్ టు అసైన్ దిస్ టికెట్ టు SAP MMT because you don't have any scope to work on this ticket. So the same thing you need to write in the email communicate చేయాలి. So we don't have any scope to work on this end user issue number, incident number palana. Okay, so we don't have any scope. ఏమనాలి? స్కోప్ అంటే ఆథరైజేషన్ లేదు చేయటానికి. కాబట్టి ఈ టికెట్ మీకు అసైన్ చేస్తున్నాము, ఎందుకంటే ఈ టికెట్ మీదే కాదు. కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సిన పని అన్నమాట. సో మరి SAP ఎండ్ యూజర్ పనిచేసే సర్వర్ ఏంటండి మనకి?
సో ఎస్ఏపి ఎండ్ యూజర్ సిస్టంలో పోస్ట్ చేసేటప్పుడు ఎక్కడ ఎర్రర్స్ వస్తాయి? ప్రొడక్షన్ సర్వర్లో వస్తాయి. ఓకే, ఒకవేళ ప్రొడక్షన్ సర్వర్లో మనకి సో ఎస్ఏపి ఎండ్ యూజర్ రాంగ్ గా పోస్ట్ చేస్తుంటే మనం కరెక్ట్ చేసి చెప్పేయచ్చు. అది కాన్ఫిగరేషన్ ఇష్యూనా లేకపోతే ట్రైనింగ్ అండ్ గైడెన్స్ లోకి వస్తుందా? ఎండ్ యూజర్ రాంగ్ గా ఇన్పుట్స్ ఇచ్చి పోస్ట్ చేస్తున్నాడు, అది కాన్ఫిగరేషన్ పార్ట్ లోకి వస్తుందా లేకపోతే ట్రైనింగ్ అండ్ గైడెన్స్ లోకి వస్తుందా? ట్రైనింగ్ అండ్ గైడెన్స్ అంటే ఏంటి? ఎండ్ యూజర్ కి ట్రైన్ చేసి అరే బాబు ఇది కాదురా నాయన, ఈ కాస్ట్ సెంటర్ తీసుకో, ఇది రాంగ్ అవుతుంది, అది పలానా తీసుకో అని చెప్పి, ఈ ట్యాక్స్ కోడ్ తీసుకో, పలానా తీసుకో అని చెప్పి మనం సజెస్ట్ చేయటం. ఓకే, అది ట్రైనింగ్. ఎస్ఏపి ఎండ్ యూజర్ ట్రైనింగ్ కేటగిరీలో వెళ్తుంది. అర్థమవుతుందా అందరికి? సో ఒకవేళ ట్యాక్స్ కోడ్ ఈస్ నాట్ అవైలబుల్, సో నౌ SAP end user posting the transaction with the tax code so C8, this is not available in our system. C8 tax code percentage is 17%. ఇది లేదు సిస్టంలో. ఇప్పుడు ఆ ఎండ్ యూజర్ నాకు 17%తో ఈ ఇన్వాయిస్ మీద 17% వేయాలంటాడు, అది ఉండదు అక్కడ సిస్టంలో. అప్పుడు ఏం చేయాలి మనం? కాన్ఫిగరేషన్ ఏ సర్వర్లో చేస్తాం చెప్పండి? సో మనకి ఏదైనా సరే కాన్ఫిగరేషన్ సర్వర్ డెవలప్మెంట్ లో చేసి ఎక్కడ పర్ఫామ్ చేస్తాం మనం? యూనిట్ టెస్టింగ్ ఎక్కడ పర్ఫామ్ చేస్తాం? క్వాలిటీ సిస్టంలో. సో క్వాలిటీ సిస్టంలో పర్ఫామ్ చేసిన తర్వాత మనం యూఏటీ కోసం ఎవరిని అడుగుతాము? యూజర్ని. యూజర్ ఎక్కడ పర్ఫామ్ చేస్తాడు? ప్రీ ప్రొడక్షన్ సర్వర్లో పర్ఫామ్ చేస్తాడు. అంటే ఏంటి? ఇక్కడ వాడు ట్యాక్స్ కోడ్తో పోస్ట్ చేస్తాడు, సక్సెస్ అయ్యింది. అప్పుడు ఏం చెప్తాడు? మీరు డైరెక్ట్గా ప్రొడక్షన్లో పంపించండి ట్యాక్స్ కోడ్ని అంటే అప్పుడు అది ప్రొడక్షన్లోకి వెళ్తుంది అనమాట. అంటే సింపుల్గా మాట్లాడితే, సో మన దగ్గర లేని డేటాని మనం కాన్ఫిగరేషన్ అంటే డెవలప్మెంట్ సర్వర్లో మనం క్రియేట్ చేసి, ఓకే అంటే ట్యాక్స్ కోడ్ ఇక్కడ క్రియేట్ చేస్తాం, ఇక్కడ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ పంపించాలి. టెస్టింగ్ వచ్చేటప్పటికి కాన్ఫిగరేషన్లో చెయ్యం, టెస్టింగ్ మనం డెవలప్మెంట్ సర్వర్లో చెయ్యం, ఎందుకంటే డేటా ఉండదు టెస్టింగ్ చేయడానికి. టెస్ట్ డేటా అంతా ఇందులో ఉంటుంది, క్వాలిటీ సర్వర్లో ఉంటుంది. సో టెస్ట్ డేటా డెవలప్మెంట్లో ఉండదు కాబట్టి టెస్టింగ్ అక్కడ కుదరదు. ఓకే, చాలా కేసులో ప్రొడక్షన్లో ఉండే డేటా అంతా క్వాలిటీ సర్వర్లో ఉండేలా ప్లాన్ చేస్తారు. ప్రొడక్షన్లో డే టు డే ఎండ్ యూజర్ పోస్ట్ చేస్తారు కొన్ని వేల ట్రాన్సాక్షన్స్, ఆ డేటా అంతా టెస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వాలిటీ సర్వర్లో ఉంటుంది కాబట్టి మనం అక్కడ చేస్తాం. అర్థమైందా? సో ఇది మనకి టీఆర్ రైజ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏం రైజ్ అవుతుంది? టీఆర్ అంటే ఏదైనా డాక్యుమెంట్ కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత సేవ్ చేస్తే మనకి ఏం జనరేట్ అవుతుంది? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవుతుంది, టీఆర్ అంటాం దాన్ని. అంటే మీకు ఏదైనా ఒక ఎగ్జామ్ ఫామ్ సబ్మిట్ చేస్తే కింద రిఫరెన్స్ నెంబర్ లాగా పలానా పలానా వచ్చుద్దా సేవ్ అని, అట్లాగే ఇక్కడ కూడా ఏంటంటే ఏదైనా మనం కాన్ఫిగరేషన్ చేసి సేవ్ చేస్తే ఏం జనరేట్ అవుతుంది అండి? ట్రాన్స్పోర్ట్ నెంబర్. అంటే ఈ నెంబర్ బట్టి నువ్వు ఏ కాన్ఫిగరేషన్ చేసామో తెలుసుద్ది అనమాట. ఈ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని మనం చేంజ్ అంటాం. ఇప్పుడు ఏదైతే ఈ ట్యాక్స్ కోడ్ క్రియేట్ చేసాం కదా, ఈ ట్యాక్స్ కోడ్ని మనం క్వాలిటీకి పంపించాలంటే ఎవరు హెల్ప్ తీసుకొని పంపిస్తాము? ఏ టీమ్ హెల్ప్ తీసుకుంటాం? బేసిస్. సో ఎప్పుడైనా సరే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని అంటే ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ట్యాక్స్ కోడ్ C6 అని క్రియేట్ చేసావు, అది డెవలప్మెంట్లో క్రియేట్ చేసావు, క్వాలిటీలో టెస్టింగ్ చేయాలి అంటే ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేసి ఆ C6ని అప్లై చేయాలంటే ట్యాక్స్ కోడ్ అప్లై చేయాలి. మరి క్వాలిటీలో టెస్ట్ డేటా ఉంటుంది కాబట్టి ఈ C6 అనే ఏ కాన్ఫిగరేషన్ ఏదైతే నువ్వు చేసావో ట్యాక్స్ కోడ్ అది ఎక్కడ పంపించాలి? క్వాలిటీలో పంపించాలి. క్వాలిటీలో ఏమవుతుంది అంటే అక్కడ టెస్టింగ్ పాసిబిలిటీ ఉంటుంది. అంటే దాన్ని ఎవరు హెల్ప్ తీసుకుంటాం మనం? బేసిస్ టీమ్. మళ్ళీ క్వాలిటీలో మనం ఏం పర్ఫామ్ చేస్తాం? యూనిట్ టెస్టింగ్. సో కన్సల్టెంట్ పర్ఫామ్ చేసే టెస్టింగ్ పేరు ఏంటి? యూనిట్ టెస్టింగ్. మన సైడ్ నుంచి మనం పర్ఫామ్ చేస్తాం యూనిట్ టెస్టింగ్. యూనిట్ టెస్టింగ్ చేసిన తర్వాత మనం ఎవరు హెల్ప్ తీసుకొని మళ్ళీ దీన్ని ఈ యూనిట్ టెస్టింగ్ సక్సెస్ అయితే ఏంటిది నెక్స్ట్? సో యూనిట్ టెస్టింగ్ సక్సెస్ అయితే ఏం చేస్తాం? మళ్ళీ ఇదే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని ఎవరు పంపిస్తాం? సో బేసిస్ వాళ్ళ హెల్ప్ తీసుకొని మళ్ళీ మనం ఎక్కడ పంపిస్తాము? ప్రీ ప్రొడక్షన్లోకి పంపిస్తాం. ప్రీ ప్రొడక్షన్లో ఏం చేస్తారు? సో యూజర్ ఏం చేస్తాడు? యూజర్ విల్ పర్ఫామ్ ది యూఏటీ. అర్థమైందా? సో యూఏటీ పర్ఫామ్ చేసి మనల్ని సో ఇదే టీఆర్ని మళ్ళీ ఎక్కడ పంపిస్తాం? మళ్ళీ ప్రొడక్షన్లో పంపిస్తాం. ప్రొడక్షన్లో అప్పుడు ఏమి ట్యాక్స్ కోడ్ ఏంటిది? 666 అనే ట్యాక్స్ కోడ్ అవైలబుల్ అవుతుంది. అప్పుడు ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాడు, సక్సెస్ అవుతుంది. సక్సెస్ అయితే టికెట్ క్లోజ్ చేయమంటాడు, క్లోజ్ చేసేస్తాం. ఇంకోసారి వీడియోని వాచ్ చేయండి క్లాస్ అయిన తర్వాత. ఇంకోసారి వీడియోని కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కొత్త వాళ్ళు ఫ్రెషర్గా జాయిన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 2 సార్లు వీడియోని వాచ్ చేస్తే ఫుల్ క్లారిటీ వస్తుంది. అర్థమైందా? ఒకసారికి SAP రాదండి,
ఒకసారికి ఎస్ఏబి ఎవరికి రాదు ప్రాపర్గా, 2 సార్లు వాచ్ చేయాలి ఏది చేసినా సరే. సో కాబట్టి మీ అందరికీ అర్థమైంది కదా. సో మనకి సర్వర్స్ అంటే కాన్ఫిగరేషన్ ఇష్యూ అయితే మనం సో ఏ సర్వర్లో చేస్తాం, డెవలప్మెంట్ సర్వర్లో చేయగానే సేవ్ చేయగానే మనకి ఏం జనరేట్ అవుతుంది, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ఈ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని ఎవరు హెల్ప్ తీసుకొని మనం క్వాలిటీ పంపిస్తాము, బేసిస్ వాళ్ళ హెల్ప్ తీసుకొని క్వాలిటీలో పంపిస్తాం. క్వాలిటీలోకి ఎందుకు పంపిస్తాము అంటే టెస్ట్ డేటా ఉంటుంది ఇక్కడ. ఓకే, సో ఈ టెస్ట్ డేటా ఉంటుంది, టెస్ట్ డేటా క్వాలిటీలో ఉంటుంది కాబట్టి టెస్ట్ ఇక్కడ మనం పంపిస్తాం. ఇక్కడ ఏం చేస్తాం మనం, యూనిట్ టెస్టింగ్ పర్ఫామ్ చేస్తాం. సక్సెస్ అయితే ఓకే, సక్సెస్ కాకపోతే మళ్ళీ ఏం చేస్తాం, ఈ డెవలప్మెంట్లో ఉన్న కాన్ఫిగరేషన్ రాంగ్ అని అర్థం చేసింది. అందుకే డెవలప్మెంట్ సర్వర్లో మనం చేస్తున్నాం అంటే 100% యాక్యురేట్ అయితేనే చేయాలి. అంతేగాని హాఫ్ నాలెడ్జ్తో అరకొర నాలెడ్జ్తో మనం డెవలప్మెంట్ సర్వర్ని టచ్ చేయకూడదు. సో శాండ్ బాక్స్లో చేసుకో ఫస్ట్ కావాలనుకుంటే, నీకు ఒక ఐడియా వస్తుంది. శాండ్ బాక్స్లో కరెక్ట్ అని చెప్పి కన్ఫర్మేషన్ చేసిన తర్వాత డెవలప్మెంట్లో చేసుకో. సో ఇనిషియల్ స్టేజ్లో ఏంటంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు శాండ్ బాక్స్లో రికమెండ్ చేస్తాను నేనైతే. ఒక డైరెక్ట్గా డెవలప్మెంట్ సర్వర్లో చేయొద్దు. డెవలప్మెంట్ సర్వర్లో రాంగ్ అయితే మళ్ళీ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లు జనరేట్ అయితే మళ్ళీ అవి బ్యాక్ తీసుకురావడానికి చాలా ఇబ్బంది పడాలి. బేసిస్ చేయాలి, మెయిల్ రాయాలి. ఆ మెయిల్ రాసేటప్పుడు మీ ప్రాజెక్ట్ మేనేజర్ తీసి అందరిలో పెట్టాలి. వాళ్ళేంటి ఇది కూడా రాక చిన్న ఇష్యూ కూడా రాదా అని చెప్పి అందరికీ తెలిసిపోతుంది మన భాగవతం. సో అందుకే ఏంటంటే సో ఫస్ట్ చేసేటప్పుడే ముందు శాండ్ బాక్స్లో చేస్తున్నాం అనుకో, సక్సెస్ శాండ్ బాక్స్లో సక్సెస్ అయింది కాబట్టి డెవలప్మెంట్లో చేసుకోవచ్చు. మనకి ఈ ప్రాసెస్ ఉంటుంది, కంపెనీ ప్రాసెస్. ఈ ప్రాసెస్ మనం కేటీ ప్లాన్ తీసుకోవాలి. ఇది మెల్లగా చెప్తాను మీకు, మెల్లమెల్లగా అర్థమవుతాయి అన్నీ కూడా. సో ముందు ఏం చేయాలంటే డెవలప్మెంట్లో కాన్ఫిగరేషన్ చేస్తే ఏం జనరేట్ అవుతుంది, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. దీన్ని సేవ్ చేసిన తర్వాత ఈ చేంజెస్ మనం ఎక్కడ పంపిస్తాం అంటే C6 అనేది ఇక్కడ క్రియేట్ చేస్తాం. సో బేసిస్ వాళ్ళ హెల్ప్ తీసుకొని ఎక్కడ పంపిస్తాం, క్వాలిటీ పంపిస్తాం. క్వాలిటీ పంపించినప్పుడు అక్కడ ఏం చేస్తాం, మనం ఈ C6 ట్యాక్స్ కూడా అప్లై చేసి ఇన్వాయిస్ పోస్ట్ చేసి సక్సెస్ అయిపోతుంది. సక్సెస్ అయిపోతే మనం మళ్ళీ బేసిస్ వాళ్ళకి తీసుకొని ప్రీ ప్రొడక్షన్ పంపిస్తే యూజర్ ఓకే అనాలి. యూజర్ ఓకే అనకుండా మనం డైరెక్ట్గా ప్రొడక్షన్లో పంపించకూడదు. యూజర్ ఓకే అనాలి ఏదైనా సరే. నీ పాయింట్ ఆఫ్ వ్యూ అన్ని నువ్వు కరెక్ట్ అంటావు, బట్ డే టు డే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేది ఎవరు, యూజర్ నీడ్ టు యాక్సెప్ట్ దిస్. సో ఫైనల్గా మనకి ఈ ట్యాక్స్ కోడ్ ఎక్కడ కనపడాలి, ప్రొడక్షన్ సిస్టంలో కనపడాలి. సార్ ఇవన్నీ ఎందుకు వెనకాల ఈ సర్వర్లన్నీ ఎందుకు డైరెక్ట్గా ఇందులోనే క్రియేట్ చేసేసుకొని ఇందులోనే ట్యాక్స్ కోడ్ క్రియేట్ చేసుకోవచ్చు కదా, ఈ బ్యాక్ ఎండ్ సర్వర్లు ఇవన్నీ ఎందుకు అని చెప్పి ఏదైనా డౌట్ వచ్చిందా? డైరెక్ట్గా ప్రొడక్షన్లోనే మనం కాన్ఫిగరేషన్ చేసేసుకొని ప్రొడక్షన్లోనే ట్యాక్స్ కోడ్ టెస్టింగ్ చేసుకుంటే సరిపోతుందా అంటే ప్రొడక్షన్లో టెస్టింగ్ చేయరు. ప్రొడక్షన్ అంటే కొన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్. నువ్వు చేసే చిన్న మిస్టేక్ మూలంగా మొత్తం రిపోర్ట్స్ అన్ని గల్లంత అయిపోతాయి. టెస్ట్ కోసం ప్రొడక్షన్ ఇప్పుడు మనకి వెళ్ళి ఇంటర్నేషనల్ పిచ్లోకి వెళ్ళి జనరల్గా నేను ప్రాక్టీస్ చేస్తానంటావా, లేకపోతే బ్యాక్ ఎండ్లో వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుంటావా? సో ఇంటర్నేషనల్ అంటే ఇంటర్నేషనల్, ఇంకా ఒకసారి దిగిపోతే ఇంకా ఇంకేం ఉండదు. అలాగే ప్రొడక్షన్ సర్వర్ అంటే మెయిన్ సర్వర్, దాంట్లో ఏమీ చేయకూడదు. అది ఎండ్ యూజర్కి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. అందులో ఏమి మనకి డిస్ప్లే మాత్రమే యాక్సెస్ ఉంటుంది. అంటే ఏంటి, ఎండ్ యూజర్ కన్ఫర్మేషన్ చెప్పాలి పోస్ట్ చేసి, మనం చేయకూడదు. ఓకే, C6 ఒకసారి పోస్ట్ అయ్యి నీకు అని చెప్తే అది 70% ట్యాక్స్ అప్లై చేసి పోస్ట్ అయితే ఓకే సక్సెస్. అందుకే ముందే ఏదైనా కనిపెట్టాలంటే ముందు టెస్ట్ చేసుకుని అంటారు, డైరెక్ట్గా కనిపెట్టేస్తారా? ముందు టెస్ట్ చేస్తాం కదా, ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ అంతా చేసుకున్నారు, అప్పుడు ఫైనల్ ప్రోడక్ట్ రెడీ అవుతుంది. ఇక్కడ ఫైనల్ ప్రోడక్ట్ ఏంటి, ప్రొడక్షన్, అది మెయిన్. కాబట్టి మెయిన్ సర్వర్ ఏంటిది, ప్రొడక్షన్ సర్వర్. ఓకే, సో ప్రతి సర్వర్కి క్లయింట్ ఉంటారు, అనమాట. క్లయింట్ అంటే ఇక్కడ 3 డిజిట్ న్యూమరికల్ నెంబర్. ఈ సర్వర్ మీ సిస్టమ్ ఓపెన్ చేసాం అనుకోండి, సో ఫస్ట్ క్లయింట్ నెంబర్ అడుగుతుంది. సో ఇలా అంటే ప్రొడక్షన్ సర్వర్ 150 క్లయింట్ అంటే 3 డిజిట్ న్యూమరికల్ నెంబర్. రేపు పొద్దున 150 క్లయింట్ అంటే ఏంటిది మీనింగ్, ప్రొడక్షన్ సర్వర్. 120 క్లయింట్ అంటే ఏంటి, డెవలప్మెంట్ సర్వర్. 100 క్లయింట్ అంటే ఏంటి, శాండ్ బాక్స్ సర్వర్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు SAP సిస్టమ్ ఓపెన్ చేశాను అనుకోండి. ఓకే, ఒక సర్వర్ ఇది శాండ్ బాక్స్ అన్నట్టు, ఇది డెవలప్మెంట్ అన్నట్టు, ఇది క్వాలిటీ అన్నట్టు, ఇది ప్రీ ప్రొడక్షన్ ఇలా ఉంటాయి రియల్ టైంలో. ఓకే, ప్రొడక్షన్లో పనిచేయాలంటే ప్రొడక్షన్ సర్వర్ ఓపెన్ చేస్తాం, శాండ్ బాక్స్లో పనిచేయాలంటే శాండ్ బాక్స్ సర్వర్ ఓపెన్ చేస్తాం. సో ఇది ప్రొడక్షన్ ఇలా ఓపెన్ చేసాం అనుకో, ఇక్కడ ఏం కనబడుతుంది, క్లయింట్. అంటే ఈ క్లయింట్ ఎన్విరాన్మెంట్లో నువ్వు పనిచేస్తున్నావు, అంటే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో పనిచేస్తున్నావు అన్నట్టు. క్లయింట్ అంటే ఏంటి, 3 డిజిట్ న్యూమరికల్ నెంబర్. సో హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ ఇన్ SAP అనమాట.
సో మనకి ఈ సర్వర్లో ఏ డేటా స్టోర్ అవుతుంది? ఈ సర్వర్స్ అన్ని క్లయింట్ లెవెలే మొత్తం. ఏ సర్వర్ తీసుకున్నా సరే దాంట్లో మనకి క్లయింట్ డీటెయిల్స్ కనపడతాయి. సో ఏ సర్వర్ తీసుకున్నా దాంట్లో క్లయింట్ డీటెయిల్స్ మనకు కనపడతాయి అనమాట. అర్థమైందా లేదా? సో ఈ సేమ్ ఉండవు మళ్ళీ క్లయింట్ డీటెయిల్స్. ఇక్కడ నేను ఏమైతే తీసుకున్నానో ఇదే నెంబర్ ఉంటుందా రియల్ టైంలో అంటే ఉండదు. వేరు నెంబర్స్ ఉంటాయి. అర్థమైందా? 100 ఉండొచ్చు, 120 ఉండొచ్చు, 800 ఉండొచ్చు, 500 ఉండొచ్చు. సేమ్ నెంబర్స్ అయితే ఉండవు. ఓకే. సో మనకి ఎవరైనా క్లయింట్ అంటే ఈ సర్వర్లో ఏ డేటా స్టోర్ అవుతుంది అంటే సో మనకి మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మూడోది ఏంటిది కస్టమైజింగ్ అంటే కాన్ఫిగరేషన్ రిలేటెడ్. ఈ మూడు డేటాస్ క్లయింట్లో స్టోర్ అవుతాయి. అంటే ప్రతి సర్వర్లోనూ ఈ మూడు డేటాస్ ఉంటాయి కన్ఫర్మ్గా. అర్థమవుతుందా అందరికీ? 2 సార్లు వాచ్ చేయాలి. ఎవరైతే ఫ్రెషర్ స్టూడెంట్స్ ఉన్నారో 2 సార్లు వాచ్ చేయాలి. ఓకే. సో కాబట్టి ఇది ఈరోజు సెషన్. సో అందరికీ అర్థమైందా అర్థం కాలేదా? సో నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే రేపొద్దున ఇంటర్వ్యూలో అడుగుతారు. నువ్వు రియల్గా పనిచేసావా లేకపోతే ఊరికే ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకొని వచ్చావా లేకపోతే చదువుకొని వచ్చావా లేకపోతే ట్రైనర్ దగ్గర అని చెప్పి వాళ్ళు టెస్ట్ చేస్తూ ఉంటారు జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తే. సో అలాంటప్పుడు ఇలా రియల్ టైం క్వశ్చన్ అడుగుతారు. ఓకే. సో ఇలా ట్రిక్కీ ఇష్యూ వచ్చినప్పుడు నువ్వు ఎలా సాల్వ్ చేస్తావు, ప్రాసెస్ ఏంటి మీ కంపెనీ, దీన్నే సిఆర్ ప్రాసెస్ అంటారు. సిఆర్ ప్రాసెస్లో ఇవన్నీ మనం లాస్ట్లో చెప్తాం. సిఆర్ ప్రాసెస్ ఇవన్నీ. ఓకే. ఇదంతా టచ్ అప్. మళ్ళీ దీనికి సంబంధించి కొంచెం అడ్వాన్స్డ్ ఇంకా ఉంటాయి నెక్స్ట్ క్లాసెస్. ఓకే. ఇదంతా టచ్ అప్ ఓవరాల్గా. సో రేపొద్దున పని చేసేటప్పుడు వర్క్ చేసేటప్పుడు మీకు ఇవన్నీ కూడా కంపల్సరీగా నేర్చుకుంటేనే రేపొద్దున వర్క్ అనేది వస్తుంది మీకు. ఈ సర్వర్ల గురించి తెలియకపోతే వర్క్ రాదు. అర్థమైందా? సో రేపొద్దున మీరు పని చేసేది సర్వర్స్ మీదే. అర్థమైందా? సర్వర్స్ మీద మనం పని చేస్తాం రేపొద్దున. సో కాబట్టి ఈ సర్వర్స్ గురించి నాలెడ్జ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇది ఈరోజు టాపిక్ మనకి. సో ఇంకా ఎవరైనా ప్రజెంటేషన్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ప్రజెంటేషన్ చేస్తారా ఈరోజు? చెప్పాలి. ఎవరైనా ప్రజెంటేషన్ చేస్తారా? లేదు. నిన్న ప్రజెంటేషన్ కొంతమంది ఇవ్వలేదు కదా. ఎవరైనా చేసేవాళ్ళు ఉన్నారా ప్రజెంటేషన్? ఓకే. సో ఇది ఈరోజు సెషన్ ఇక్కడితో క్లోజ్ చేద్దాం. అండ్ మళ్ళీ టుమారో నుంచి ఇంకా కాన్ఫిగరేషన్ స్టార్ట్ అయిపోతున్నాయి. అర్థమైందా? టుమారో నుంచి మనకి కాన్ఫిగరేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఆల్. సీ యూ టుమారో.